తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సెంటిమెంట్ ఒకటి అలవాటయ్యాక అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా హీరోలకి ఓసారి వర్కౌట్ అయిన సెంటిమెంట్ వదలడానికి అంత ఈజీగా మనసు రాదు. A22 విషయంలో అల్లు అర్జున్ తాజాగా ఇదే చేస్తున్నారని తెలుస్తోంది. అట్లీ కోసం 2000 కోట్ల ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఈయన. మరి బన్నీ ఏం చేస్తున్నారో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? అల్లు అర్జున్ కు కెరీర్ పరంగా టర్నింగ్ పాయింట్ అలవైకుంఠపురంలో అయితే మార్కెట్ పరంగా టర్నింగ్ పాయింట్ పుష్ప. ఆ సినిమాతో తెలుగు సినిమా రికార్డులు తిరగరాస్తే ఈ సినిమాతో ఇండియన్ సినిమా రికార్డ్స్ కట్టగట్టేసి బుట్టలో వేసుకున్నారు బన్నీ. పుష్ప 2 పార్ట్స్ కలిపి ఏకంగా 2100 కోట్లకు పైగానే వసూలు చేశాయి. పుష్ప అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం అందులో ఉన్న కంటెంట్ ఒకటైతే సీక్వెల్ ప్లాన్ చేసిన విధానం మరోటి. సగం సినిమా పూర్తయ్యాక 2 పార్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యారు సుకుమార్. ఆ ప్లాన్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. తాజాగా A22 సినిమాకు ఇదే చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా 2 పార్ట్స్ గా రానుందని టాక్ వినిపిస్తోంది. అట్లీ సినిమా కోసం ఫుల్గా మేకోవర్ అవుతున్నారు బన్నీ. ఇందులో 3 భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 2 గెటప్స్ విడుదలయ్యాయి కూడా. 3 లుక్ త్వరలోనే రానుంది. ఈ సినిమా స్టోరీ స్పాన్ భారీగా ఉండడంతో పుష్ప తరహాలోనే 2 భాగాలు చేయాలని ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్తో పాటు స్పాన్ కూడా భారీగా పెరిగిపోవడంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీపిక, మృణాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్యారలల్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు అట్లీ. అవతార్ తరహాలో కొత్త క్రియేచర్స్ సృష్టిస్తున్నారు. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ A22 నిర్మిస్తుంది. మరి పుష్ప తరహాలో A22 కూడా రికార్డ్స్ తిరగరాస్తుందేమో చూడాలి. పాన్ వరల్డ్ సినిమా చేయడం కాదు, ప్రమోషన్స్ కూడా అలాగే చేసినప్పుడే కదా మన సత్తా ఏంటో తెలిసేది. రాజమౌళి తాజాగా చేస్తున్నది ఇదే. వారణాసి సినిమా విషయంలో ఈయన ఫాలో అవుతున్న స్ట్రాటజీ, వేస్తున్న ప్లాన్, చేస్తున్న ప్రమోషన్స్ అన్నీ యూనివర్సల్గా ఉన్నాయి. తాజాగా ఆయనకు జేమ్స్ కెమెరూన్ కూడా తోడయ్యారు. మరి ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? వరల్డ్ సినిమా అంతా ఇప్పుడు అవతార్ 3 కోసమే వేచి చూస్తోంది. జేమ్స్ కెమెరూన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారా అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కెమెరూన్ మాత్రం ఓ ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా గురించి. అదే రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి. చూస్తున్నారుగా, వారణాసి గురించి జేమ్స్ కెమెరూన్ ఏం మాట్లాడుతున్నారో. ప్రపంచమంతా అవతార్ గురించి మాట్లాడుతోంటే అవతార్నే సృష్టించిన దర్శకుడు మాత్రం దర్శకధీరుడి సినిమా గురించి హైప్ ఇస్తున్నారు. వారణాసి మేకింగ్ గురించి స్వయంగా రాజమౌళిని అడిగి తెలుసుకున్నారు జేమ్స్. మరో 8-9 నెలల్లో షూట్ అయిపోతుందన్నారు జక్కన్న. RRRతో ఓపెన్ అయిన గ్లోబల్ మార్కెట్ను వారణాసితో ఫిక్స్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి. Day 1 నుంచే ప్లానింగ్ అప్లై చేస్తున్నారు. అలా టీజర్ విడుదలైందో లేదో అప్పుడే హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చారు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్. ఇంటర్నేషనల్ గా ఈ సినిమాకు బజ్ పెంచడానికి రిలీజ్ కు 1.5 ఏడాది ముందే ప్రమోషన్ మొదలుపెట్టారు రాజమౌళి. తాజాగా తన ప్రమోషనల్ స్ట్రాటజీలో భాగంగా జేమ్స్ కెమెరూన్ తో మాట్లాడారు. వారణాసి టీజర్ ను అవతార్ 3 సినిమాతో జత చేయబోతున్నారు. అవతార్ తో ఈ టీజర్ యాడ్ అయిందంటే ప్రమోషన్ టాప్ గేర్ లోకి వెళ్ళిపోతుంది. మామూలుగా తన చిత్ర ప్రమోషన్స్ చివర్లో ప్లాన్ చేసుకునే రాజమౌళి వారణాసి కోసం ముందే ప్లాన్ చేశారు. 2027 సమ్మర్లో సినిమా విడుదల కానుంది. నిజం చెప్పాలంటే రాజాసాబ్ మొదటి పాటకి కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ రేంజ్ పాట కాదిది, ఈసారి కాస్త చూసుకోవయ్యా తమన్ అంటూ ఫ్యాన్స్ నేరుగానే సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని 2వ పాటని రెడీ చేశారు రాజాసాబ్ టీం. మరి అదెలా ఉంది? ఈసారి వచ్చిన పాట ఫ్యాన్స్ అంచనాలు అందుకుందా? విడుదల తేదీ దగ్గరకొస్తుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు రాజాసాబ్ మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ వచ్చేశాయి. మొన్నే ఓ పాటను విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి 2వ పాట విడుదలైంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇందులో రొమాంటిక్ గా దర్శనమిచ్చారు. దాదాపు పుష్కరం తర్వాత డ్యూయట్ పాడుకున్నారు రెబల్ స్టార్. రాజాసాబ్ నుంచి విడుదలైన మొదటి పాటకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనేది కాదనలేని వాస్తవం. మిక్సింగ్ బాలేదు, సౌండింగ్ అంతగా లేదు, పాట కూడా అంచనాలు అందుకోలేదని విమర్శలొచ్చాయి. అందుకే 2వ పాటపై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈసారి అభిమానులకు కావాల్సింది లెక్కలేసుకుని మరీ ఇచ్చారు మారుతి. పేరు పెట్టలేని విధంగా విజువల్ ఫీస్ట్ ఇచ్చారు. టైటిల్ సాంగ్తో పోలిస్తే తమన్ వర్క్ ఈసారి బెటర్గా ఉంది. ముఖ్యంగా పాటలోని విజువల్స్, ప్రభాస్ వింటేజ్ లుక్, నిధి గ్లామర్,
అన్నీ కలిపి సహానా పాటని ఇన్స్టెంట్ హిట్గా నిలబెట్టాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్స్తో కలిసి ఓ మాస్ సాంగ్ ఉంది. అందులో ప్రభాస్ డాన్స్లు పీక్స్లో ఉండబోతున్నాయి. అంటే నెక్స్ట్ ఫ్యాన్స్ కోసం బాగానే దాచారు మారుతి. స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి ఏళ్లకేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. మరి వాళ్లే తీసుకుంటున్నప్పుడు మేమెందుకు తీసుకోకూడదు అంటున్నారు మీడియం రేంజ్ హీరోలు. అదేంటంటే క్వాలిటీ ముఖ్యం బాసు అంటున్నారు. మరి ఒక్కో సినిమాకి 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చిన ఆ హీరోలు ఎవరో చూద్దామా? 3 ఏళ్ల గ్యాప్ అనేది ఏ హీరోకైనా చాలా ఎక్కువ. మీడియం రేంజ్ హీరోకైతే మరీ ఎక్కువ. అయితే టైం గ్యాప్ ఉన్నా టైమింగ్లో అస్సలు గ్యాప్ ఉండదంటున్నారు అడవిశేషు. 2022లో హిట్ 2తో వచ్చిన ఈయన 2026 మార్చి 19న డెకాయిట్తో రానున్నారు. తాజాగా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. అలాగే మే 1న గూఢచారి 2 విడుదల కానుంది. అంటే 2 నెలల్లో 2 సినిమాలన్నమాట. అడవిశేషు మాత్రమే కాదు, సాయిధరం తేజ్ సైతం 2 ఏళ్లకు పైగానే గ్యాప్ ఇచ్చారు. 2023లో బ్రో సినిమాతో వచ్చిన ఈయన సంబరాల ఏటిగట్టు కోసం భారీ గ్యాప్ ఇచ్చారు. 2026 ఫస్ట్ హాఫ్లో ఈ సినిమా రానుంది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో సంబరాల ఏటిగట్టు సినిమాను తెరకెక్కిస్తున్నారు కొత్త దర్శకుడు రోహిత్. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత నవీన్ పొలిశెట్టి సైతం 2 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు. జనవరి 14న అనగనగా ఒకరాజు సినిమాతో రానున్నారు. 2023లో స్పై సినిమాతో వచ్చిన నిఖిల్ భారీ గ్యాప్ తర్వాత స్వయంభూ అంటూ 2026 ఫిబ్రవరిలో రానున్నారు. గతేడాది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వచ్చినా అది పాత సినిమా. మొత్తానికి క్వాలిటీ కోసం మీడియం రేంజ్ హీరోలు సైతం గ్యాప్ పెంచేస్తున్నారు. ఆస్కార్ అవార్డుల సందడి మళ్లీ మొదలైంది. ఒకప్పుడు మనకి సంబంధం లేనట్లుగా ఉన్న ఈ అవార్డులని RRR సినిమా ఇండియాకి బాగా చేరువ చేసింది. మనకు కూడా ఆస్కార్ వస్తుందనే నమ్మకం మేకర్స్లో కలిగించింది. మరి 2026 ఆస్కార్ రేస్లో ఉన్న ఇండియన్ సినిమాలేంటి? తెలుగు నుంచి ఏదైనా రేస్లో ఉందా? 2 ఏళ్ల కింద RRR పుణ్యమా అని ఆస్కార్ అవార్డులపై ఇండియాలో కూడా క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు హాలీవుడ్కు మాత్రమే ఆస్కార్ వస్తుందని నమ్మిన వాళ్లకు మనం కూడా రేస్లో ఉన్నామని గుర్తు చేసిన సినిమా RRR. గతేడాది ఆస్కార్లో మనకు నిరాశ ఎదురైనా 2026 రేసులో మాత్రం ఓ ఇండియన్ సినిమా ముందడుగేసింది. ఇండియా నుంచి హోమ్ బౌండ్ ఆస్కార్కు షార్ట్ లిస్ట్ అయింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డుల రేసులో నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్ లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది. కరణ్ జోహార్ సైతం ఇది పోస్ట్ చేశారు. 98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. ఆస్కార్ తుది నామినేషన్లను 2026 జనవరి 22న ప్రకటించనుండగా మార్చి 15న అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. కాగా సంక్రాంతికొస్తున్నాం, కుబేరా, పుష్ప2, గాంధీ తాత చెట్టు, కన్నప్ప లాంటి సినిమాలు ఆస్కార్ కోసం పోటీపడి రేసు నుంచి తప్పుకున్నాయి. ఏఐ మిస్యూజ్ దారుణంగా జరుగుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హీరోయిన్లని ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని సైతం ఏఐతో నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారా? తాజాగా మన హీరోయిన్స్ కోపం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. మరో హీరోయిన్ సైతం ఏఐ మిస్యూజ్ పై తన గళం విప్పింది. ఇంతకీ ఎవరామా? ఆమెకు జరిగిన నష్టమేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనుషులతో అవసరం లేకుండా ఏకంగా సినిమాలు కూడా తీస్తున్నారు. మరోవైపు ఎన్నో అవసరాల కోసం వాడుకుంటున్నారు. కానీ అదే టైంలో ఏఐని మిస్యూజ్ చేస్తున్న వాళ్లు లేకపోలేదు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. దీనిపై స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై శ్రీలీల ఓపెన్ అయ్యారు. ఏఐ అనేది మంచి పనుల కోసమే వాడాలి తప్ప అమ్మాయిలను అసభ్యంగా చూపించడానికి కాదు. ఆర్టిస్ట్ అయినా కూడా ఎవరో ఒకరికి కూతురు, సోదరి అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు శ్రీలీల. మేం సేఫ్ ప్లేస్లో పనిచేస్తున్నామని ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు ఈ భామ. ఈ మధ్య రష్మిక మందన ఏఐ మిస్యూజ్ పై ఓపెన్ అయ్యారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా చూపించడం, టెక్నాలజీ దుర్వినియోగం చేయడం కొంతమంది వ్యక్తులలో నైతిక పతనాన్ని సూచిస్తుంది. ఇకపై గుర్తుంచుకోండి, ఇంటర్నెట్లో ఉన్నది ప్రతిదీ నిజం కాదని ఈ మధ్య ట్వీట్ చేశారు రష్మిక. రష్మిక మాత్రమే కాదు, మొన్నటికి మొన్న కీర్తి సురేష్ కూడా ఏఐ మిస్యూజ్ గురించి సీరియస్ అయ్యారు. అలాంటి వీడియోలు, ఫోటోలను చూస్తుంటే అసహ్యమేస్తుందంటూ కీర్తి మండిపడ్డారు. సాయి పల్లవి, ప్రియాంక మోహన్ ఇంకా చాలా మంది స్టార్స్ సైతం టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడాలంటూ హితవు పలుకుతున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.